హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. అందరికీ దసరా విజయదశమి శుభాకాంక్షలండి. అందరికీ పూజ చేయడం కుదరకపోవచ్చు. అయినా సరే మీరందరూ అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మవారి నామాన్ని స్మరించండి. మీరు ఏ నామంతో పిలిచినా సరే అమ్మవారు ఖచ్చితంగా పలుకుతారండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీకు ఇష్టమైన నామాన్ని స్మరించండి ఈ రోజున. లేదంటే మీకు నామస్మరణం చేయడం రాకపోతే శ్రీమాత్రే నమః అనే నామాన్నైనా స్మరించండి. ఆ ఒక్క నామం తలిస్తే చాలు, సమస్త నామాలు స్మరించినట్టే. ఎందుకంటే అమ్మవారు ఈ జగత్తుకి అమ్మ కదండి. అలాంటి ఈ జగత్తులో ఉన్న మనకి మొదటి అమ్మ అమ్మవారేనండి. సో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఆరోగ్యం బాగోకలేకపోయినా సరే, మంచం మీద ఉన్నా సరే, ఒక్కసారి అమ్మవారి నామాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుని మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను అమ్మవారికి చెప్పుకోండి. అంతేకాదండి, కొంతమందికి అంటే పైకి మనుషులు ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ వాళ్ళకి అంటే ఇప్పుడు తలస్నానాలు చేస్తే కొంతమందికి పడదు, కొంతమందికి మైగ్రేన్ అయిన, సైనస్ అని ఇలా రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు ఒక రోజు 2 రోజులు తలస్నానాలు చేయగలరు కానీ ఎక్కువ రోజులు తలస్నానాలు చేయాలంటే పడదు. సో అలాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, మీకు పూజలు చేయాలని ఉన్నా సరే రోజు తలస్నానం చేయక్కర్లేదండి. ఎందుకంటే రోజు తలస్నానం చేయాలని ఎక్కడా చెప్పలేదండి. తలస్నానం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎవరికైనా సరే, ఆడవాళ్ళకి ముఖ్యంగా తలస్నానం చేయాలని పరిస్థితి ఉన్నా సరే, అలా తలస్నానం చేయలేని అనారోగ్యం ఉన్నప్పుడు మనం స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని ఆ నీళ్లు, పసుపు వేసిన నీళ్లు కొన్ని చుక్కలు తల మీద ప్రోక్షణ చేసుకోండి. మీకు శుద్ధి మంత్రం వస్తే శుద్ధి మంత్రం చదువుకుని ప్రోక్షణ చేసుకుంటే మంచిది. లేదంటే మామూలుగా పసుపు నీళ్లు కొన్ని చుక్కలు తల మీద అదే దాన్ని ఏమంటారో చల్లుకుని కంఠస్నానం చేసేయండి. లాస్ట్లో కూడా కొన్ని చుక్కలు కూడా చల్లుకుని మామూలుగా కంఠస్నానం చేసేస్తే ఏమవుతుందంటే ఆ స్నానం పవిత్ర గంగా స్నానంతో సమానం అంటండి. సో అలాంటి పవిత్ర గంగా స్నానం చేయడం చాలా మంచిది కదా. ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదండి, ఇలా స్నానం చేసిన తర్వాత మీరు భక్తితో పూజా కార్యక్రమాలన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అలాగే దేవాలయాలకు కూడా వెళ్ళొచ్చు. మీకు ఇంకా చదువుకోవడం వస్తే ఈ రోజున విజయదశమి కదండి, ఈ రోజున అపరాజిత స్తోత్రం అమ్మవారిని మనస్ఫూర్తిగా చదువుకుని మీ కోరికను నివేదించుకోండి. నిజంగా మీరు ఏ అమ్మవారినైనా సరే మనస్ఫూర్తిగా భక్తితో ఆవిడ నామాన్ని స్మరిస్తే మీ మనసులో ఉన్న కోరిక మీరు చెప్పుకోవక్కర్లేదండి, ఆవిడే తీర్చేస్తారు. సో నేను చెప్పినవి మీకు అన్నీ అర్థమై ఉంటాయి. సో మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు మెసేజ్ రూపంలో కామెంట్ పెట్టండి. ఓకే అండి. మళ్ళీ మరొకసారి వన్స్ అగైన్ అందరికీ, మీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.